మనం స్నేహితులుగా ఉందాం. ఒక కాకి, జింక చిన్నప్పటినుంచి ఎంతో స్నేహంగా ఉండేవారు. వాళ్ళు ఉండే ప్రాంతంలోనే ఒక నక్క కూడా ఉండేది. దానికి బొద్దుగా ఉన్న ఆ జింకని ఎలాగైనా తినాలని ఆశ. ఈ జింక గనక నాకు ఆహారంగా దొరికితే ఎంత బాగుంటుంది. ముందు ఈ జింకను ఎలాగైనా సరే మనం నమ్మించాలి. మరుసటి రోజు కాకి, జింక ఎప్పుడు మాట్లాడుకునే చోటికి ఆ నక్క వచ్చింది. మీరిద్దరూ చాలా కాలం స్నేహంగా ఉండటం నేను చూస్తూనే ఉన్నాను. నన్ను కూడా స్నేహితుడిగా చేర్చుకుంటారా? సారీ, నువ్వెలా మాతో స్నేహం చేయగలవు? ఎందుకు అలా అడుగుతున్నావు? ఒక నక్క కాకికి, జింకకు స్నేహితుడిగా ఉండకూడదా? కుదురుతుంది అంటానికి నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. మీ ఇద్దరికి మంచి స్నేహితుడిగా నేను పేరు తెచ్చుకుంటాను. హో, ఇతను చాలా మంచివారిలా ఉన్నారు. ఇతనితో మనం స్నేహం చేద్దాం, ఏమంటావ్? నీకు బుర్ర పనిచేస్తుందా లేదా? నా వల్ల అస్సలు కాదు, సరేనా? వదిలేయండి, మీకు ఇష్టం లేదంటే పర్వాలేదు. సరే, ఇక నేను బయలుదేరతాను. మళ్ళీ రేపు కలుద్దాం. మరుసటి రోజు జింక ఒంటరిగా ఉన్నప్పుడు, హాయ్, పక్కనే ఒక అద్భుతమైన పచ్చిక బయలుంది. అక్కడ నీకు మంచి ఆహారం దొరుకుతుంది. మనిద్దరం కలిసి అక్కడికి వెళదామా ఏంటి? చెప్పు, నేను తీసుకువెళ్తాను. నక్క మాటలకి మైమరచిన జింక దాని వెంట వెళ్ళింది. సరే, రా, మనం వెళ్దాం. నక్క ఉన్న ప్రాంతానికి జింక వెళ్ళింది. ఆ ప్రాంతాన్ని చూసి జింక ఎంతో సంతోషించింది. ఎగిరి గెంతులు వేస్తూ అక్కడున్న గడ్డిని మేసింది. నీకు కృతజ్ఞతలు. ఈ భోజనం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. జింక, జింక, నువ్వు తప్పుగా అనుకోలేదంటే నీతో నేను ఒక విషయం చెప్తాను. అది విని నువ్వు ఆశ్చర్యపోకూడదు. ఏంటి, అర్థమైందా? కాకి గురించి జింక ఎంతో తప్పుగా మాట్లాడింది. అది విన్న జింక కాకిని కలుసుకోవడం మానేసింది. అప్పట్నుంచి ఆ తోటకి జింక, నక్క కలిసి వెళ్లడం ప్రారంభించాయి. అరే, ఏంటిది? నా పంటను నాశనం చేసింది ఎవరు? ఈ పని చేసింది ఎవరో ముందు కనిపెట్టాలి. హే, ఏంటిది? చూస్తుంటే జింక కాళ్ళు గుర్తుల్లా ఉన్నాయి. వల విసిరి ఎలాగైనా ఆ జింకని పట్టుకుని తీరాలి. ఎప్పట్లాగే మరుసటి రోజు ఆ జింక ఆ తోటకి వచ్చింది. తోటమాలి వేసిన వలలో బాగా చిక్కుకుంది. ఒరే దేవుడా, నేను వలలో చిక్కుకున్నాను. ఆహా, నేను వేసిన పథకం అద్భుతంగా పనిచేయటం ప్రారంభించింది. నా కోసం ఈ జింక ఆహారం కాబోతోంది. ఎంతో సంతోషంగా నక్క ఓ చెట్టు వెనకాల దాక్కుంది. ఆహా, అది దగ్గరకొస్తోంది. అనుకోకుండా ఆ కాకి ఆ తోటపైన ఎగురుకుంటూ వెళ్తోంది. అది నా స్నేహితురాల్లా కనిపిస్తుంది. తను సమస్యలో చిక్కుకున్నట్టుంది. నువ్వు నన్ను క్షమించాలి. ఆ నక్క మాట వినొద్దని నాకు ముందే చెప్పావు. కానీ నేనే నీ మాట వినకుండా ఇక్కడికొచ్చి ఇరుక్కున్నాను. సరే, ఇప్పుడు ఆ విషయాలన్నీ మర్చిపో. ఆ రైతు ఇక్కడికి వస్తున్నాడు. నేను చెప్పినట్టు నడుచుకో, అదే చాలు. నేను నీపై దాడి చేస్తున్నట్టు నటిస్తాను. అప్పుడు ఆ రైతు నువ్వు చనిపోయావనుకుంటాడు. ఆ విధంగా నువ్వు పారిపోవచ్చు. ఇది నిజంగానే మంచి ఐడియా. నేను ఖచ్చితంగా నీ మాట వింటాను. అక్కడకు వచ్చిన తోటమాలి కాకి ఆ జింక కళ్ళను పొడవడం చూశాడు. ఓ, ఈ జింక చనిపోయింది. జింక మీద ఉన్న వలని తోటమాలి తీసిన వెంటనే ఆ జింక వేగంగా పరుగు తీసింది. నీకు ధన్యవాదాలు. మనం ముందులాగే మంచి స్నేహితులుగా ఉందాం. సరే పిల్లలు, మనం ఇప్పుడు కొన్ని మాటల్ని, వాటి అర్థాలను నేర్చుకుందాం. అబండెంట్, అపరిమితమైన. ఫ్రస్ట్రేటెడ్, కలతపరచు.